నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడను చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చేసింది వాళ్ళకి ఏం వచ్చేసింది? ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చేసింది. ప్రాణం అంటే ఇంకా చచ్చిపోతున్నారు. ఎక్కువసేపు తుఫాన్ ఎక్కువ అయిపోయింది, భయంకర అలజడి, సముద్రంలో నీళ్ళన్నీ ఓడలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఒక క్వశ్చన్ వచ్చేసింది. ఏంటంటే తిండి ముఖ్యమా? చెప్పాలి. తిండి ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? తిండి ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? వాళ్ళు ఏమన్నారంటే, ఒరేయ్ ప్రాణమే ముఖ్యమరా నాయన, ముందు తిండి ఎత్తి సముద్రంలో పడేయమని చెప్పారు. హల్లెలూయా. సరుకులు పడేయమంటే తెలుగులో సరుకులు అని రాయడం, ఇంగ్లీష్లో అంటే ఆల్ ద ప్రొవిజన్స్ ఫర్ ద ఫుడ్ సప్లిమెంట్స్. సరుకులన్నీ ఆ తిండంతా కూడా వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేశారంటే చేతులారా ఏం చేశారు? సముద్రంలో పడవేశారు. ఇప్పుడు వారికి ఉద్దేశం ఏంటి? 8 రోజులు మేము పస్తన్నా ఉండి తర్షీషుకు చేరతాం, కానీ ఈ తిండి గింజలు మాతో పాటు పెట్టుకుంటే మా ప్రాణాలు ఉండనే ఉండవు. ఇప్పుడు తిండి గొప్పదా, ప్రాణం గొప్పదా? చెప్పాలి. నా బైబిల్ చెప్పిందే చెప్పాలి. ప్రాణం గొప్పది. ఇంతకుముందుకు ఏమన్నాం మనం? తిండి గొప్పదన్నాం. ఎందుకంటే ప్రాణం బతకాలంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ డాక్టర్ ఏం చేశాడంటే, నేను ప్రార్థన చేసుకున్నా, ప్రభు నాకు ఆపరేషన్ జరగకూడదు, నాకు సహాయం దయచే ప్రభు అని ప్రార్థన చేస్తే కరెక్ట్గా దేవుడు నాతో దావీదు కీర్తన 91:4 వచ్చి నాతో మాట్లాడాడు. ఏ అపాయం నీ అద్దుకు రాదు, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ నియర్ ఫర్ యూ, స్టాప్. ఒక సెకండ్లో నాకు ఆ నొప్పి ఆగిపోయింది. బింకమలాడే 4 దేవుడు కోయేస్తాడు. బలిపీఠం దగ్గర చెప్తున్నా, థియేటర్లోకి తీసుకెళ్తున్నాను నన్ను. ఒక్క సెకండ్లో నాకు ఆ ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభు ఆ కత్తి నా మీద పడదని నువ్వు నాకు వాగ్దానం చేసావు కదా, నేను ప్రార్థన చేసుకున్నా, ఆ ప్రార్థన జవాబు నేను చూడాలి, నాకు సహాయం తెచ్చే ప్రభు అని ప్రార్థన చేస్తే వెంటనే ఆ సెకండ్లో దేవుడు ఆ నొప్పి ఆగిపోయింది. థియేటర్కి తీసుకెళ్ళగానే లైట్లు వేసారు, ఇంజక్షన్ మొత్తం రెడీ చేశారు. నాకు దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే ఐ టాక్ టు ఇంగ్లీష్ వెరీ వెల్. డాక్టర్ అన్నాడు, డాక్టర్ డోంట్ డూ ద ఆపరేషన్ టు మీ అన్నాడు. వై అని అన్నాడు. ఆఫ్టర్ జెడ్ అన్న ఆమె రియల్లీ సీరియస్గాని వై అన్నాడు. ఆఫ్టర్ జెడ్ అన్నా. ఏ వాట్ యు సే అన్నాడు. బట్ ఐఎమ్ సేయింగ్ వెరీ సీరియస్లీ సార్, బట్ ఐ హ్యావ్ నో పెయిన్ ఇన్ మై స్టమక్, బట్ కంప్లీట్లీ హీల్డ్ బై ద గాడ్. నేను సంపూర్తిగా దేవుని వల్ల స్వస్థత పొందాను, నాకు ఇప్పుడు ఏం నొప్పి లేదు, కాబట్టి పరీక్షించి చూడన్నా. ఆర్ యూ మ్యాడ్ అని అన్నాడు. ఐఎమ్ నాట్ ద మ్యాడ్, ఐఎమ్ ద హీలింగ్ ఆఫ్ ద పర్సన్ బై ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను యేసుక్రీస్తు ప్రభు వలన పొందిన గాయాలను స్వస్థతను నేను పొందాను, కనుక నేను ఇప్పుడు స్వస్థపరచబడ్డాను, నాకు నొప్పి లేదు, నాకు ఆపరేషన్ చెయ్యొద్దని ఇంగ్లీష్లో చెప్పా. ఆమేన్. ఆ డాక్టర్ కోపం వచ్చి, వాడు హైందవుడు, ఆయన పేరు రామ్మోహన్ రావు, నాకు బాగా గుర్తుంది, రామ్మోహన్ రావు. ఆయన వెంటనే నా పొట్టను బాగా నొక్కేశాడు, పొట్టను బాగా గట్టిగా నొక్కేశాడు. ఎంత గట్టిగా నొక్కాడు అంత గట్టిగా నొక్కాడు. నన్ను స్వస్థపరిచిన వాడు నజరేయుడైన యేసు కాబట్టి నాకు ఆ నొప్పి కలగలేదు. ఆమేన్. డాక్టర్ ఏమన్నాడంటే, నీకోసం మా 3 రోజులు ఆపరేషన్కి సెలైన్లన్నీ కొనిపెట్టేసాము, అన్నీ నీకోసం సిద్ధం చేసాం, ఈ ఉడికి ఇవ్వాలి మేము, కాబట్టి 3 రోజులు హాస్పిటల్లో ఉండాల్సిందే, మళ్ళీ నొప్పి వెనక ఆయన ఇప్పుడు రావచ్చు అని చెప్పాడు. నేను అన్నాను, నేను 3 రోజులు కదా 5 రోజులు నాకు నొప్పి రాస్తారు, ఉంటానన్నా. 3 రోజులు హాస్పిటల్లో ఉన్నాను, ఆ నొప్పి వేసేది ఇప్పుడు దాకా రాలేదు. ఆ తెచ్చిన సెలైన్లన్నీ మళ్ళీ అక్కడ రిటర్న్ ఇచ్చేసి తిరిగి మళ్ళీ మేము ఆపరేషన్ చేసుకోకుండా బయట ఇచ్చాం. ఎందుకు జరిగింది ఈ సంఘటన అంటే, నేను దేవుని స్వస్థత యొక్క అడ్రస్ తెలుసుకున్నా. ఇప్పుడు దేవుని యొక్క ఐశ్వర్యం యొక్క అడ్రస్ నువ్వు తెలుసుకుంటే నువ్వు ఐశ్వర్యవంతులు అవుతావు. ఆమేన్. ఇప్పుడు తండ్రి ఏం చెప్పాడు? ప్రాణం గొప్పదా, ఆహారం గొప్పదా అంటే, ఇప్పుడు సాక్షాత్తు ఓడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రాణమే గొప్పదని వాళ్ళ చేతులారా ఆ సరుకులన్నీ తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఇప్పుడు ఓడ తేలికైపోతుంది, ప్రాణాలన్నీ తేలికైపోతున్నాయి. ఈ లోపల తుఫాన్ తగ్గలేదు, ఒకడు కింద పడుకొని ఉన్నాడు, నిద్రపోతాడు, వాడిని పట్టుకొచ్చారు పైకి. ఆ ప్రవక్తకి పెట్టిన అద్భుతమైన పేరు ఏంటంటే, ఓయి నిద్రపోతా. అంటే దేవుని చిత్తాన్ని చేయని వాడికి పెట్టే పేరు లోకం ఏంటంటే ఓయి నిద్రపోతా. ఇక నిద్రపో చూద్దాం నువ్వు. ఒకవేళ దేవుని యొక్క పనిని, దేవుని యొక్క మాటను, దేవుని యొక్క స్వాభావికమైనటువంటి పరిస్థితిని ఏది కూడా మన భూలోకంలో ప్రజ్వలించకపోతే మనకి లోకం పెట్టే పేరు ఏంటంటే ఓయి నిద్రపోతా. అంతటా ఆపదు. నీకేం వచ్చింది? పోగాలవని రాయబడింది బైబిల్లో. నీకేమొచ్చింది? నిద్రపోతున్నావు నువ్వు. ఊరు మొత్తం పైనంతా టాప్ అంతా మేము ఏడస్తా అల్లకొల్లాలుగా ఉండి ఈ యొక్క లోపల అంగూరాలు, తర్వాత వచ్చేసి ద్రాక్షాలు, ఆ తర్వాత రొట్టెలు, తర్వాత ఈ యొక్క గోధుమలు, సరుకులు, పిండి అన్నీ తీసుకెళ్ళి సముద్రంలో పోసేసి ఓడ చులకం చేస్తుంటే నువ్వు ఓడ కింద భాగం పడుకున్నావే, నీకేం వచ్చింది? అసలు నీ ఊరేది, నీ దేశం ఏది, నీ దేవుడేది, ఎవరు, నువ్వు ఎక్కడైందని అడిగారు. అన్ని జనులు చాలామంది నన్ను క్వశ్చన్ అవుట్ చేస్తున్నారంటే దాని అర్థం
నువ్వు దేవుని చిత్తం చేయలేదని అర్థం. ఇది నేను నేర్చుకున్న గొప్ప థియరీ. ఎవడైనా నన్ను క్వశ్చన్ అవుట్ చేస్తున్నాడని అంటే నేను అప్పుడు నేను సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకుంటా. నన్ను నేను ఎప్పుడు సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకుంటాను. ఎందుకు సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకుంటానంటే ఆ సెల్ఫ్ ఎగ్జామ్ ఏమవుతుందంటే నన్ను ఎందుకు కూడా క్వశ్చన్ అవుట్ చేయడానికి మాత్రం నేను అడగను. నేను నన్ను క్వశ్చన్ అవుట్ చేయడానికి దేవుడు ఎందుకు కూడా అనుమతి ఇచ్చాడు అని అంటే నేను ఎక్కడో కట్ అయ్యి ఉన్నా. అందుకే కంచె కొట్టు వాడిని పాము కరుచును. ఎవడైతే దేవుడు తన చుట్టూ ఉన్న కంచెని నరుక్కుంటాడో వాడికి మాత్రం లోపల వచ్చి పాము బుసు అనేస్తుంది. ఇప్పుడు పాము ఎందుకు వచ్చిందంటే కంచె, దేవుని కంచె నా చుట్టూ ఉంది. యోబు 1:10 ప్రకారం నా చుట్టూ కంచె ఉంది. ఆ కంచెను పోగొట్టుకుంటే లోపలికి సర్పం వచ్చి కరుస్తుంది. ఇప్పుడు నా జీవితంలో ఏమైందనంటే వాడు అనుమతించాడనంటే వీళ్ళు ఏదో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా యోనా చేశాడు. అప్పుడు యోనా అన్నాడు, ఇదంతా నా వల్ల వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో ఏమన్నాడు. ఆమెన్. ఇప్పుడు యోనాకి ప్రాణం గొప్పదా, సరుకులు గొప్పవా? చెప్పాలి గట్టిగా. ప్రాణం గొప్పది. కానీ యోనా ఏమంటున్నాడు, దేవుని చిత్తం చేయలేని నేను ఒకే ఒక విరుగుడు, నా ప్రాణం నాకు అక్కర్లేదు, నన్ను తీసుకెళ్ళి లోపల వేసేయమంటున్నాడు. సముద్రంలో వేసాడు. ఆ తర్వాత దేవుడు అతన్ని సబ్మెరైన్లో తీసుకొచ్చి భూమి మీద వదిలిపెట్టాడు. నాలాంటోడికి ఎట్ట బుద్ధి వస్తుందంటే సబ్మెరైన్ వాడతాడు దేవుడు అప్పుడప్పుడు. సబ్మెరైన్ అంటే అప్పుడు దాకా ప్రపంచంలో సబ్మెరైన్ కనపడలా. సముద్ర జలాంతర్గామి అంటారు దాన్ని. జలాంతర్గామి అంటే లోపల, సముద్రం లోపల అడుగు భాగంలో ప్రయాణించే పడవని జలాంతర్గామి, సబ్మెరైన్ అంటారు. ఆ సబ్మెరైన్ దేవుడు ఒక మత్స్యంలాగా దేవుడు మార్చి యోనాని సముద్రం యొక్క అడుగు భాగంలో ప్రయాణింపచేశాడు. ఆమేన్. ఎక్కడి నుంచి? తర్షీష్ నుంచి దాదాపు నినేవాకి ఆయన సబ్మెరైన్ ఎక్కించుకొని కరెక్ట్గా అడుకొచ్చి అని కక్కింది. కక్కగానే మనోడు నాచు పీచు మొత్తం ఇదిలించుకొని ఇటు చూసేటప్పటికి ఆడకు బోర్డు ఒకటి ఉన్నాడు. ఆ బోర్డు పేరు ఏంటంటే నినేవా అని ఉంది. నువ్వు చేరాల్సిన స్థానం అక్కడ ఉంది. ఆహారం గొప్పదా, ప్రాణం గొప్పదా అని అంటే నీ ప్రాణం గొప్పది, నువ్వు తినే తిండి దేవుని చిత్తం కాదు. ఇప్పుడు సరుకులు చేతులారా పడేశారు. బైబిల్ ఏం చెప్తుంది? ఒక వాక్యాన్ని పోల్చుకొని చూస్తే అది వాక్యం కాదు, దానితో పాటు జతపక్షి ఉంటేనే వాక్యం. ఆమేన్. అవునా కాదా? నాకైనా నీకైనా ఒక వాక్యము జోడిస్తే సరిపోదు. మణిబాబన్న మాకు కూడా బైబిల్ బాగా తెలుసు, నువ్వు అర్థమైందా? ఇంకొకటి కానీ జోడించగలిగితే మేము ఖచ్చితంగా చేస్తాం. ఇంకోటి జోడించండి చూద్దాం. ఇంకోటి జోడించండి సార్. నా కళ్ళు నిన్నే చూస్తున్నాయి. అపోస్తుల కార్యం అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాం. అపోస్తుల కార్యం 27 వచనం. ఆ ఓడ యొక్క తాళ్ళు పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సుర్తిస్సను ఇసుక తిప్ప మీద పడుదుమేమని భయపడి ఓడ చాపలు దించివేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. ఆమె చెప్పండి గట్టిగా. ఎంతంట చెప్పండి. ఎంతండి? సరుకులు ఏం చేశారు వాళ్ళు? ఏం చెప్పాలి గట్టిగా. ఏం చేశారు వాళ్ళు? సరుకులు సొంత చేతులతో పారవేశారు. ఎంతమంది పారేశారు? 276 మంది ఆ ఓడలో ఉన్నారు, కౌంటింగ్తో సహా. ఎంతమంది ఉన్నారు ఓడలో? 276 మందికి ఎన్ని నీళ్లు కావాలి? ఎన్ని వాటర్ క్యాన్లు? ఎన్ని రొట్టెలు? యోహాన్ గారు ఎంత ద్రాక్షారసం? ఎన్ని జున్నుగడ్డలు? ఇవన్నీ కూడా ఒక సెకండ్లో వాళ్ళ ప్రాణం మీదకి వచ్చేటప్పటికి 18వ వచనంలో మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు మేము మా స్వహస్తాలతో పారవేశాం. మొత్తం ఎంతమంది వాళ్ళు? 37వ వచనం. మీరు బైబిల్ చదవాలి. ఓడలో ఉన్న మేమందరము 276 మంది. ఇంతకుముందు చెప్తే మళ్ళీ 2000 మంది అంటే నువ్వు 276 మంది ఓడలో ఉన్నారు. ఈ ఓడలో ఉన్న వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే మాకిప్పుడు ఆహారం కంటే ప్రాణము గొప్పది. ఆమె చెప్తాం గట్టిగా. ఇప్పుడు ఆహారం కంటే మాకు ప్రాణము గొప్పది. ఇప్పుడు మన జీవితాల్లో తిండి ముఖ్యమా, దేవుని పని ముఖ్యమా? తిండి ముఖ్యమా, మన దేవుని పనిలో మన ప్రాణం ముఖ్యమా? చెప్పాలి గట్టిగా. ఎందుకనంటే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే అనగా 18 వచ్చిన మధ్య భాగంలో
మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 19వ వచనం. 3వ దినమందు మళ్ళా ఏం చేశారు? 3 రోజులు టైం ఇచ్చి చూశారు. వర్షం తగ్గుతుందేమో, తుఫాన్ తగ్గుతుందేమో, ఓడ ఏమన్నా తేలిక అవుతుందేమో అని చూస్తే మళ్ళా వీళ్ళకి ఓడ తేలిక కాలేదు, ప్రాణాల మీదకి వచ్చినట్టు ఉన్నది. వెంటనే రెండోసారి ఏం చేస్తారంటే 3వ దినమందు తమ చేతులారా ఓడ సామగ్రిని ఓడ సామగ్రిని అంటే తిండి గింజలన్నీ కూడా ఎత్తి సముద్రంలో పోసేశారు. ప్రాణం మీదకి వచ్చేటప్పటికి ఆహారము గొప్పది కాదు. నా యేసయ్య చెప్పిన మాట సత్యమా కాదా? ఇప్పుడు మన జీవితంలో కూడా సత్యమా కాదా? ఇప్పుడు ఆహారం కంటే ప్రాణం గొప్పదా? ప్రాణం కంటే ఆహారం గొప్పదా? ఆహారం కంటే ప్రాణమే గొప్పది. ఆహారం కంటే ప్రాణం గొప్పది. మరి ఆహారం లేకుంటే ఏం తినాలయ్యా మనుబాబు గారు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు. అది సీక్రెట్. మనుషుడు రొట్టె వలన కాదు. ఇప్పుడు అమ్మగారు చేసి పెడతారే కుంభాలుగా, దానివల్ల బతకను నేనైతే వాస్తవం చెప్పి, దానివల్ల నాకు శక్తి రాదు. నాకు దానివల్ల నేను చేయాల్సిన పరిచర్య ఎంత, నాకు కావాల్సినటువంటి ఎనర్జెటిక్ నాకు అందులో రాదు. నాకు ఎనర్జెటిక్ ఎక్కడ వస్తుందంటే దేవుని మాట వలన నాకు శక్తి వస్తుంది. ఇప్పుడు ఆ మాట ఏమైనదంటే రేమా అన్నది. ఆ మాట ఏమైనదంటే ఆదియందు వాక్యమైన దేవునిలో ఉంది. ఆమేన్. ఇప్పుడు ఆదియందు వాక్యంలో ఉన్నటువంటి ఆ మాట నాకు యేసుక్రీస్తు ప్రభువుకి అర్థం. ఎందుకంటే నా మాట చొప్పున నీ వారికి అనుగ్రహించినందున నీ మాటలు వాళ్ళకి తెలియజేశాను. ఆమేన్. ఇప్పుడు మాట ఎవరికి అర్థమైంది? యేసు ప్రభుకి అర్థమైంది. అందుకే తండ్రి నీ మాట చొప్పున నేను నీ పనిని తొదముచ్చటమే నాకు ఆహారమైంది. ఆమేన్ చదువుదాం గట్టిగా. ఇప్పుడు దేవుని చిత్తం చేయడం మనకు తిండి మంచిదా? దేవుని చిత్తం చొప్పున చేస్తే మనకు ఆయన మాట గొప్పది అని వాక్యం చెప్తుంది. అంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, తినే రొట్టె వలన మాత్రం కాదు, తినే తిండి వలన మాత్రం కాదు, వాడు కేవలం దేవుని మాట వలన మాత్రమే జీవిస్తున్నాడు. ఇప్పుడు ఆ మాట ఎవరంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆ మాట ఎవరు? యేసుక్రీస్తు. మీకు అర్థమైందా? హల్లెలూయా. మళ్ళీ అడుగుతాను, టకటకటకొని అడుగుతా. ఇప్పుడు ఆ మాట ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆ మాట ఏమైందనంటే భూలోకంలో ఉన్న ప్రజలందరికీ తెలియచేయబడాలంటే ఆ మాటకి ఆ దేవుడు చెప్పాడు ఏమనంటే, బిడ్డ నీ ద్వారానే ఐశ్వర్యం అందరికి ఇస్తా. ఎందుకంటే నువ్వు నీ ఆహారం కంటే ప్రాణం గొప్పదని నువ్వు ఎంచుకున్నావు. నా చిత్తాన్ని ఎక్కువగా నువ్వు ఆహారం కంటే ఎక్కువగా ఎంచావు. నా పనిని తుదముట్టించడానికి నీ ప్రాణం కూడా లెక్క చేయలేదు. అర్థమైందా? చివరకు నువ్వు నా యొక్క చిత్తమునంతా నెరవేర్చావు. ఎంత నెరవేర్చాడో చూద్దాం ఒకసారి. కొలస్సీయులకు రాసిన పత్రిక. ఎందుకు తండ్రి ద్వారానే ఇవ్వాలనుకున్నాడు? అసలుకి ఏంటి కుమారుడికే ఎందుకు ఇన్ని ఇవ్వాలనుకున్నాడు? చూడండి ఒకసారి. ఎక్కడ చెప్పాను నేను? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. నేను ఇప్పుడు చదువుతా బిడ్డ, నువ్వు అందరూ ఒకసారి బైబిల్ చూడండి. ఆయన అనే దగ్గర తండ్రి అని పెట్టుకొని చదవండి. నీవు ఉన్నాం ఈ బైబిల్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా. నీ బైబిల్ చదువు అమ్మా. ఎవరన్నా శ్యాంబాబు నువ్వు చదువు. మార్చేసావా? ఓకేనా, గుడ్. ఆయన అంటే తండ్రి కాదు బిడ్డ, ఆయన అంటే తండ్రి అని చదువుకోండి. తండ్రి అయినటువంటి యెహోవా అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన ప్రభుత్వములైన ప్రధానులైన అధికారులైన సర్వమును యేసు యందు సృజించబడును. సర్వము యేసు ద్వారా తండ్రిని బట్టి సృజించబడ్డాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇంకోసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు 16వ వచనం దగ్గర అడ్రస్ దొరికింది. ఇక్కడ ఏం దొరికిందని అంటే నేను చూడండి ఒకసారి. ఆయన అంటే తండ్రి యేసుక్రీస్తు ప్రభు అదృశ్య దేవుని స్వరూపయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆకాశమందున్నవి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా భూమి అందున్నవి, యేసుక్రీస్తు ప్రభు ద్వారా దృశ్యమైనవి కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా అదృశ్యమైనవి కానీ, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే సింహాసనములైన, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ప్రభుత్వాలైన, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ప్రధానులైన, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే అధికారులైన, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే సర్వము యేసుక్రీస్తు యందే సృజించబడ్డాయి. సర్వము యేసుక్రీస్తు ద్వారానే తండ్రిని బట్టి సృజించబడ్డాయి.
ఇప్పుడు తండ్రి ఎవరిని బట్టి మొత్తం సృష్టించాడనంటే కుమారుడిని బట్టి ఇప్పుడు సింహాసనాలైన యేసులో నుండి, అధికారమైన యేసులోనే, దృశ్యమైన యేసే, అదృశ్యమైన యేసే, ప్రభుత్వమైన యేసే, సింహాసనములైన యేసే, కలిగి ఉన్నది ఏదైనా సరే యేసే. ఇప్పుడు యేసు లేకుండా పోతే ఏమీ భూలోకం లేదని తండ్రి చెప్పేశాడు. నా కుమారుడు లేకపోతే ఏది నేను ఎవ్వరికి ఇవ్వను, నా కుమారుడే. ఎందుకు నా కుమారుడు ఇంతగా ఇచ్చిస్తున్నాను నేను? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఎందుకు ఇంతగా కుమారుడిని హెచ్చించాడు దేవుడు? ఇంతగా ఎందుకు కుమారుడిని నమ్మాడు అని అంటే 2వ వచనం, 5వ వచనం. నువ్వు ఎక్కడ చదువుతున్నావు? 2వ అధ్యాయం ఎక్కడ చదువుతున్నావు బిడ్డ? తండ్రిని దేవునుడని 1వ అధ్యాయము అది కాదు బిడ్డ, 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట ఎంచుకొనలేదు. కానీ ఇప్పుడు యేసు మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునుగా చేసుకున్నాడు. ఎందుకు రిక్తునుగా చేసుకున్నాడంటే ఆయన అంటే యేసు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే, తండ్రికి విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేతనే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ, ఆమె చెప్దాం గట్టిగా, ఇంకోసారి గట్టిగా చెప్దాం. ఎందుకు మిమ్మల్ని హల్లెలూయా చెప్పమంటే, హల్లెలూయా చెప్తేనంట పరలోకంలో ఉంటే భాషకు ట్రాన్స్లేట్ లేదు. హల్లెలూయా అనే పదం హిందీలోకి వెళ్ళినా హల్లెలూయా, గ్రీక్లోకి వెళ్ళినా హల్లెలూయా, ఇంగ్లీష్లోకి వెళ్ళినా హల్లెలూయా, తెలుగులోకి వెళ్ళినా హల్లెలూయా. హల్లెలూయా అనే పదాన్ని ఎవరు ట్రాన్స్లేట్ చేయలేకపోయారు. ఎందుకంటే దేవుడు పలికిన ఒక మాట, ఆ మాట ట్రాన్స్లేట్ లేదు. ఆ మాటకు నువ్వు పలకకుండా పోతే నీకు ట్రాన్స్లేషన్ ఉండదు. చాలామంది హల్లెలూయా చెప్తున్నారు. ఎందుకంటే నేను చెప్తాను, పిచ్చోళ్ళకి చెప్పేది మాట ఏంటంటే, దేవుని స్తుతించడని పరలోకంలో సాక్షాత్తు 19వ అధ్యాయంలో దేవుడే చెప్పాడు. హల్లెలూయా అనే పదం, కొంతమంది హల్లెలూయా అనే పదం ఎక్కడున్నది మణిబాబు గారు, ఊరకనే మీరు హల్లెలూయా 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 అంటుంటారు. ఎందుకని అంటే వాక్యం చెప్తున్న సత్యం అది. ఇప్పుడు ఏమని రాయబడింది అంటే, ఇక్కడ నేను ఎక్కడ ఆపాను నేను ఇక్కడ, ఇప్పుడు సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపిన తను తాను తగ్గించుకున్నాడు. ఇప్పుడు అందుచేతనే పరలోకమందున్న అంటే పరలోకంలో ఉన్నటువంటి ఏమైనా కానీ, పరలోకమందున్నవి కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము యేసునకు అనుగ్రహించాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ప్రతి నామమునకు పైనామం యేసుక్రీస్తు ప్రభువుకు అనుగ్రహించాడు. ఇప్పుడు కలిగి ఉన్న సమస్తం యేసు ప్రభువులను కలిగాయి. ఇప్పుడు యేసు ప్రభువుని తండ్రి ఏం చేశాడంటే హెచ్చించాడు. ఎలా హెచ్చించాడు? 3 లోకాలలో హెచ్చించాడు. ఏ లోకాలు హెచ్చించాడు? 3 లోకాలలో. 1 పరలోకంలో హెచ్చించాడు, 2 భూమి మీద హెచ్చించాడు, 3 భూమి కిందంటే హెడేస్, పాతాళం కాదు బిడ్డ, హెడేస్. ఇంకొక భాషలో ప్యారడైజ్. లూకా సువార్త 16వ అధ్యాయంలో అక్కడ పరదేశం ఉంది, ప్యారడైజ్ పరదేశం. ఇంకొక దగ్గర హెడేస్, భూమి క్రింద భాగంలోకి దిగిందని అర్థం ఇస్తున్నది ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయంలో. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు 3 లోకాలలో ఆయన నామం హెచ్చించబడింది. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా చప్పట్లుగా దేశేకి. 3 నామముల కంటే పైనామము 3 లోకాలలో యేసు ప్రభు నామం హెచ్చించబడింది. ఎవరి ద్వారా హెచ్చించబడిందంటే తండ్రి ద్వారా హెచ్చించబడింది. అసలు తండ్రికి ఎంత ఆధిక్యత ఎందుకు వచ్చిందనంటే, కొలస్సీయుల పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీయుల పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. కాదు బిడ్డ, 1వ అధ్యాయం 20వ వచనం, జాగ్రత్తగా చదువు. ఇప్పుడు ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తం చేత, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ రక్తము చేత సంధి చేసి యేసుక్రీస్తు ద్వారా సమస్తమును, అవి పరలోకమందున్నవైన భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని తండ్రి అభిష్టమాయను. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు తండ్రికి ఏ కోరిక కలిగింది? కుమారుని ద్వారా సమస్తాన్ని ఉంచాలి.
ఇప్పుడు యేసు లేకపోతే ఏదీ లేదు. ఇప్పుడు సాక్షాత్ తండ్రికే కోరికలు, తండ్రికి అభిష్టమైంది. ఏంటి తండ్రికి అభిష్టం అంటే అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకోవాలి. తండ్రి అభిష్టమయ్యి కుమారుని హెచ్చించాడు. ఆమె చెప్దాం గట్టిగా. అందరం లేచి నిలబడదాం ఒకసారి. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదు. నాకు తెలుసు ఎందుకు లేచి నిలబడ్డానో నాకు తెలుసు. ఇప్పుడు అక్కడ రాయబడినది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సమస్తము హెచ్చించాడు. 3 లోకాలలో, పరలోకము, భూలోకము, పాతాళలోకం. అంటే పాతాళలోకం అంటే పరదేశు లేదా ప్యారడైజ్. ఈ 3 లోకాలలో యేసు ప్రభు నామాన్ని దేవుడు హెచ్చించాడు. 2 భూలోకమందున్నవైనను పరలోకమందునను సమస్తము కుమారుని ద్వారానే సమాధానపరచుకోవాలని తండ్రికి అభిష్టమాయి కుమారుని హెచ్చించాడు. 3 కుమారునికి అడ్రస్ చెప్పాడు. 4 కుమారుడికి తన యొక్క చిరునామాను పూర్తిగా చెప్పాడు. 5 కుమారుని ఎవరైతే ప్రేమిస్తారో వారికి అన్నీ ఇవ్వమని కుమారుడికి ఆజ్ఞాపించాడు. ఆమేన్. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? అంతా ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చేతిలో ఉంది. అన్నీ ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నాయి? యేసు ప్రభు వారి చేతిలో ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు వారి చేతిలో ఉంటే ఇప్పుడు అనగా ఆ యొక్క ఫిలిప్పీల పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చదువుదాం. ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, చాలు బిడ్డ, దేవుడు తన ఐశ్వర్యం, ఆయన దగ్గర ఏముంది? ఇప్పుడు ఐశ్వర్యం ఉంది. ఈ ఐశ్వర్యం అంతా నేను అనుకున్నా ఇంకా ఏంది రాలేదు రీడ్ అనుకుంటున్నాను సీరియస్గా అనుకుంటున్నాను. నేను ఏంది వచ్చేయాలి కదా, ఇప్పటికి వచ్చేద్దాన్ని ఆపేస్తాడే అనుకుంటున్నాను. నువ్వు ఉన్నావయ్యా ఏసయ్య, వాడిని ఆపేవయ్యా ఈరోజు. ఇప్పుడు ఏమైందనంటే ఇప్పుడు సమస్తం ఇప్పుడు ఐశ్వర్యములో యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు ఇవ్వాలని ఆయన క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరము తీర్చబడింది. ఆమేన్. ఇప్పుడు నా అవసరత ఎంత? నాకు ఒక 50 లక్షలు కావాలి, నేను పెద్ద చర్చ్ కట్టాలి, ఒక 5 ఎకరాల స్థలం కావాలి. ఇది నా డిజైర్స్. నీకేం కావాలి? నీ అవసరతలే దేవుడు తీరుస్తానన్నాడు. నువ్వు ఇప్పుడు చెప్పాలి, నువ్వు నోటితో పలకాలి. నీ అవసరతలు ఏమన్నా ఇప్పుడు నోటితో పలుకుదాం. ప్రభు నాకు ఒక 50 లక్షలు కావాలి. నువ్వు మాడుకో, నీ ఇష్టం, నీకేం కావాలి? నువ్వు యోహాను రేయ్ పోగొట్టుకుంటున్నారా డబ్బులు? నువ్వు ఇప్పుడు మాట్లాడుకుందాం అందరం. నీకేమేం కావాలి కోరుకుందాం. నీకు ఇల్లు, పాత ఇల్లు కొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే మంచి ఫ్లాట్ కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఈ చర్చి మొత్తం రిమూవ్ చేసి మంచి చర్చి కట్టాలి. ఇప్పుడు మన కోరిక ఏమన్నది? క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడు. నా ప్రతి అవసరతలన్నీ ఇప్పుడు ఎవరి ద్వారా తీర్చబడతాయి? యేసుక్రీస్తు ద్వారా తీర్చబడతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి దగ్గర ఐశ్వర్యం ఉంది. ఈ ఐశ్వర్యం అంతా ఇప్పుడు నేను పొందబోతున్నాను. ఆమేన్. ఎందుకు పొందబోతున్నాను? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 8:9. 2 కొరింథీ 8:9. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. చదివితే కదా బైబిల్ మనమా. యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి చూడు యేసు ప్రభు ఎవరంటే ఇక్కడ ఏం చెప్పాను ఇంతమంది? యేసు ప్రభు ఐశ్వర్యవంతుడు అని చెప్పాను. యేసు ప్రభు ధనవంతుడు వాక్యం చెప్తుంది. యేసు ప్రభు ధనవంతుడై ఉండి మీరు మీకున్న నాకున్న దరిద్రత వలన నేను ఐశ్వర్యవంతుడు కావాలని నా నిమిత్తమే నా యేసయ్య దరిద్రుడైపోయాడు, నన్ను ఐశ్వర్యవంతుడు చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు నా యేసయ్య ఏం చేశాడు? నన్ను ఇప్పుడు ఐశ్వర్యవంతుడు. ఇప్పుడు నా చిరునామా ఏంటి? ఇప్పుడు నాకు చెప్పాలి గట్టిగా, నోటితో పలకరా మీరు. ఐశ్వర్యవంతుడు. నేను ఐశ్వర్యవంతుడు. నేను ఐశ్వర్యవంతుడు. నాకు ఒక చిరునామా ఉంది. ఇప్పుడు నా తండ్రి ఐశ్వర్యవంతుడు, నా యేసు ప్రభు ఐశ్వర్యవంతుడు, నేను ఐశ్వర్యవంతుడు.
ఎందుకు ఐశ్వర్యవంతుడంటే మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలనని ఆయన మీ నిమిత్తము దరిద్రుడు ఆయను మన నిమిత్తం ఆయన దరిద్రుడయ్యి మన దరిద్రతనంతా తాను తీసుకొని తన ధనమంతా మనకు ఇచ్చేశాడు. ఆమె చెప్దాం గట్టిగా. ఇప్పుడు నా పేరు ఏం పేరు? నా పేరు ఐశ్వర్యవంతుడు. నా పేరు ఏం పేరు? ఐశ్వర్య. నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేంత ఐశ్వర్యవంతుడిని. ఆమె చెప్తాం గట్టిగా. నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేంత ఐశ్వర్యవంతుని. ఎందుకంటే ఇప్పుడు నా తండ్రి ఆది యందు వాక్యమై ఉండెను. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించినటువంటి ఆ దేవుని అడ్రస్ నాకు తెలిసింది. ఇప్పుడు నా తండ్రి అడ్రస్ నాకు చెప్పింది ఎవరు? యేసు ప్రభు అని చెప్పారు. యేసు ప్రభు తండ్రి ఎంత తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకొని నాకు చెప్పాడు. ఇప్పుడు తండ్రి ఐశ్వర్యం అంతా కుమారుడికి ఇచ్చేశాడు. ఇప్పుడు కుమారుడు ఐశ్వర్యం అంతా ఎవరికి వచ్చేసింది? నాకు వచ్చేసింది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యింది నా పేరు మీద. ఆమెన్. ఇప్పుడు నా పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యింది. డాక్యుమెంట్ సైన్ అయిపోయాయి. ఆమెన్. ఇప్పుడు సైన్ అయిన డాక్యుమెంట్స్ నా చేతిలో ఉన్నాయా? సైన్ కాబోతున్న డాక్యుమెంట్స్ నా చేతిలో ఉన్నాయా? సైన్ అయిన డాక్యుమెంట్స్ నా చేతిలో ఉన్నాయి. ఆమెన్ చెప్తాం గట్టిగా. సైన్ అయిన డాక్యుమెంట్స్ నా చేతిలో ఉన్నాయి. ఇప్పుడు నా చేతిలో ఏముందంటే డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ నా చేతిలో ఉన్నాయి. ఆమెన్. ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి బిడ్డ నీ దగ్గర? రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర 3 రకాల చెక్కులు ఉంటాయి. ఒకటి క్రాస్డ్ చెక్కు, 2 ఎగ్జామైన్ చెక్కు, 3 వచ్చేసి ఇమిడియట్లీ చెక్కు. ఇప్పుడు క్రాస్డ్ చెక్ అని అంటే అది తీసుకున్న వాడికి మాత్రమే చెల్లుతుంది. 2 క్రాస్డ్ చెక్ అని అంటే ఆ చెక్ మీద 2 గీతలు వేస్తారు పైన, అవి మాత్రమే చెల్తాయి. 3 ఇమిడియట్లీ చెక్కు, ఎవరికైతే ఇవ్వబడుతుందో దాన్ని బేరర్ చెక్ అంటారు, వాడికి మాత్రమే చెల్లుతుంది. ఆమెన్. ఇప్పుడు నా చెక్ ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? యేసయ్య చెక్ ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో. చెక్ బుక్ నీ చేతిలో ఉందా? ఒక చెక్కే ఉందా? చెప్పాలి గట్టిగా. చెక్ బుక్ నీ చేతిలో ఉంది. ఆమెన్ చెప్తాం గట్టిగా. ఇప్పుడు చెక్ బుక్ నా చేతిలో ఉంది. ఇప్పుడు రాసుకోవడమే తడువాయి. సైన్ ఆల్రెడీగా చేసేస్తున్నాడు. ఇప్పుడు నేను మార్చుకోవడమే తరువాయి. ఆమెన్. మార్చుకోవాలంటే నీకు బ్యాంక్ తెలియాలిగా. కూర్చోండి. ఇప్పుడు మార్చుకోవాలంటే బ్యాంక్ తెలియాలిగా. హలో చెప్తాం గట్టిగా. సమ్ రెవల్యూషన్ స్టార్టెడ్ టు అవర్ లైఫ్. నేను చెప్పా కదా, మీరోజు ఒక ప్రత్యక్షత ఇక్కడి నుంచి వెళ్తారండి. ఇప్పుడు ఏమని రాయబడింది అక్కడ? ఇప్పుడు బ్యాంక్ మనకు కావాలి. 3 రకాల బ్యాంకులు ఉంటాయి. ఆంధ్ర బ్యాంక్ ఉంది, కెనరా బ్యాంక్ ఉంది, వైశ్య బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ ఉంది. నీకు చెక్ ఉంది. చెక్ ఆల్రెడీగా చేతిలో ఉంది. శ్యాంబాబుకి ఎంత రాసుకోండవా అన్న? నువ్వు రాసుకోండవా? నువ్వు రాస్తున్నావు కదా నీ చెక్. ఇప్పుడు ఆల్రెడీగా నీ మనసులో రాస్తున్నావు. బిడ్డ రాసినావా? నువ్వు రాసినావమ్మా? గుడ్. నువ్వు రాసినావా అన్న? వెంకటరావు అన్న నువ్వు రాసావు. మొత్తం రాసేసాను. ఇప్పుడు నేను కూడా రాసేస్తున్నాను. ఇప్పుడు రాసేసిన చెక్ని ఎక్కడ తీసుకెళ్ళాలా? ఏ బ్యాంకు పోతా? 4 బ్యాంకులు తిరిగాము అనుకో, వాళ్ళు ఏమంటారు? వీళ్ళు ఈడు దొంగ చెక్ ఎత్తుకొచ్చాడు రాయుడా, వీడు నేను ఎస్బీఐ బ్యాంక్ కాడ తిరుగుతున్నాడు, నిన్న సాయంత్రం వీడు గ్రామీణ బ్యాంక్ కాడ తిరుగుతున్నాడు, ఉదయాన్న ఆంధ్ర బ్యాంక్ కాడ తిరుగుతున్నాడు. అర్థమైందా? ఆ చెక్కు వాడిది కాదు. వాడికి ఆడో దొరికిందని ఎవడో నీలాంటోడు కుళ్ళు పట్టినోడు తీసుకెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నువ్వు చేర్చాలి. అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు బ్యాంక్ అడ్రస్ తెలియాలి. ఇప్పుడు బ్యాంక్ అడ్రస్ చెప్తా, రాసుకోండి. బ్యాంక్ అడ్రస్ చెప్తా, సీరియస్గా చెప్తున్నా. బ్యాంక్ అడ్రస్ చెప్తా, రాసుకోండి. రూలాబా షాందారాలాబా రీబారికా ఎఫీసీలో వస్తున్న పత్రిక. బ్యాంక్ అడ్రస్ 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడిగినటువంటి 50 లక్షల కంటే 50 లక్షల కంటే ఎక్కువ ఊహించున్న అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు యేసుక్రీస్తు. మళ్ళా ఎక్కడుంది సంతకం? ఎక్కడుంది అక్కడ? యేసుక్రీస్తు మూలముగానే సంఘములో తరతరములు సదాకాలం మహిమను కలుగునుగాక. ఆమెను చెప్తాం గట్టిగా. ఇప్పుడు యేసుక్రీస్తులో మనకేముంది? కార్యసాధకమైన దేవుని శక్తి చొప్పున మనం అడుగు వాటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఆమెన్. అడిగిన వాటికన్నిటికంటే ఊహించిన వాటన్నిటికంటే చెప్దాం. పక్కన వాళ్ళతో చెప్దాం. నేను అడిగిన వాటికంటే ఊహించిన వాటన్నిటికంటే నా దేవుడు అత్యధికంగా నాకు చేస్తాడు. ఆమెన్. నాకు చేస్తాడు. ఇప్పుడు అందరి చేతుల్లో చెక్కులు ఉన్నాయి. నీ చేతికి చెక్కు వచ్చిందా? ఎట్టొచ్చింది? వాళ్ళకి అడ్రస్ చెప్పా. నీకు చెప్పానా? నేను అడగపోయినా ఫోన్ ఎత్తుకొని
ఇప్పుడు గిలగిల కొట్టుకోవాలి వాడు ఇక. ఇది ఎట్టొచ్చింది నీకు చెక్కులు వచ్చింది. మీ అందరికి చెక్కులు వచ్చాయి కదా, వచ్చాయా? నీ చేతికి చెక్కు ఇచ్చి ఎట్ట చెక్కు ఇచ్చింది చెప్పాను నీకు. అన్న ఏమంటారు, అన్న చెక్కు వచ్చిందా? తమ్ముడు నీకు అభిలాష్ నీకు వచ్చిందా? యోహానికి రాలా, ఎందుకంటే ఫోన్ ఎత్తుకుపోయాడు. ఇప్పుడు ఆ చెక్కులు మీరు ఇప్పుడు ఎత్తుకొని మీరు చెక్కుల మీద మీరు రాసుకున్నారు. చెక్ బుక్ ఉందా? చెక్ ఉందా? చెక్ ఉందా? చెక్ బుక్లు ఉన్నాయా? చెక్ బుక్లు ఉన్నాయి. మీ దగ్గర చెక్ బుక్లు ఉన్నాయి. ఈ చెక్ బుక్లు తీసుకొని మీరు మొత్తం రాసుకున్నారు. రాసుకున్న తర్వాత ఏ బ్యాంకు మీకు అర్థం కావట్లేదు. వైశ్య బ్యాంకా, గ్రామీణ బ్యాంకా, కెనరా బ్యాంకా, ఆంధ్ర బ్యాంకా, ఎస్బీఐ బ్యాంకా? బ్యాంకులు 4 బ్యాంకులు తిరుగుతున్నారు కూడా చెక్ ఎత్తుకొని. పక్కన వాళ్ళు ఏం చేస్తారు, యోహాన్ లాంటి వాళ్ళు, వాడి దగ్గర దొంగ చెక్కు ఉంది మని బాబన్న, వాడికి ఏ బ్యాంక్ అర్థం కావట్లే, పోలీసులకు చెప్పేస్తే వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి పోలీసులకు చెప్పి వచ్చేస్తాడు. ఎందుకంటే వాడు చెక్కు రాలేదు వాడి చేతికి. వీళ్ళు ఎవరికి ఉండకూడదని వాడు ఏం చేస్తారు, స్టేషన్లో పోయి కంప్లీట్ వచ్చేస్తాడు. ఎందుకంటే వీళ్ళకి చెక్కులు వాళ్ళవైతే వాడు సరిగ్గా ఆ బ్యాంక్కి వెళ్ళేవాడు. వాడికి ఆ బ్యాంక్ తెలియదు కాబట్టి చెక్కు ఇడిది కాదు, వాడికి అనుమానం. ఇప్పుడు మనకు ఆ చెక్ అడ్రస్ ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు. ఏమనంటే తనకు కార్యసాధకమైన శక్తి చొప్పున అడుగు వాడటం కంటే మనం రాసుకున్న దానికంటే ఈరోజు ఊహించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు మూలంగా మనకిస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు మూలంగా మనకు సమస్తాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు నీకెంత అవసరమో, పరిచర్యకి ఎంత అవసరమో అంతా నువ్వు రాసుకున్నావు, చెక్కు తీసుకున్నావు, బ్యాంక్ దగ్గరికి వెళ్ళావు. ఆ బ్యాంక్ మీద అలా అడిగితే 2 వైపులు సంతకం పెట్టమంటారు. ఏం చెప్తారు? చెక్కుని చూసి ఏం చెప్తారు? నమ్మరు వాళ్ళు. మనం మళ్ళీ దొంగ మొహాలు చూస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు వాళ్ళు? నమ్మకుండా ఏం చేస్తారంటే వాళ్ళు ఎదురుగ్గా సంతకం పెట్టమంటారు. ఏం చేయమంటారు? చెక్కులు మీకే వచ్చి ఉంటాయి ఎక్కువ, ఎందుకంటే ఈ డ్వాక్రా పథకాలు అవి వచ్చినప్పుడు వచ్చి చెక్ ఏం చేస్తారు బిడ్డ? వెనకాల సంతకం పెట్టి నీ స్టాంప్ వేయమంటారు. ఈ సంతకంలో కానీ తేడా వచ్చిందనుకో, చెక్కును వాళ్ళు బ్లాక్ చేసి పక్కన పెట్టి మళ్ళీ తీసుకురాబో ఇంకొక చెక్కు అంటారు. నీ సంతకం సరిలేకపోయినా, విశ్వాసమైన నీ సంతకం సరిలేకపోయినా, విశ్వాసమనే నీ ప్రార్థన సంతకం సరిలేకపోయినా చెక్కు బ్యాంకులో చెల్లదు. ఇప్పుడు బ్యాంకులో నా చెక్కు చెల్లాలంటే నా విశ్వాసపు సంతకము యేసుక్రీస్తు ప్రభువుదై ఉండాలి. ఆమేన్. ఇప్పుడు ఏ చెక్కు రాసి ఇచ్చిన ఆయన కరెక్ట్గా ఉన్నాడు, చెక్కు బుక్ ఇచ్చిన ఆయన కరెక్ట్గా ఉన్నాడు, చెక్కు కరెక్ట్గా ఉంది, సంతకం పెట్టినోడిదే ప్రాబ్లం. ఆ సంతకం మనం తప్పులు పెడుతుంటాం కాబట్టి మన చెక్కు చెల్లకుండా. చెక్కులు ఎంత ఉంది ఇప్పుడు? మీరు ఎంత రాసుకున్నారో మనసులో అంతా, మీరు ఎంత రాసుకున్నారో అంతలో మనసు. సరే మీకు ఒక పజిల్ చెప్తా, చాలా జాగ్రత్తగా. మీకు మ్యాథ్స్ బాగొచ్చు నాకంటే ఎక్కువగా. మీ మనసులో ఒక అంకి కోరుకోండి, ఒక ఎంతో కోరుకోండి. 1000 రూపాయలు, 2000, ఎంత నీ ఇష్టం కోరుకోండి. కోరుకున్నావా? కోరుకున్నారా లేదా చెప్పండి. కోరుకున్నావు. యోహాను కోరుకున్నాడు. ఓకే, కోరుకున్నావు. నీ మనసులో ఒకటి కోరుకున్నావు. అమ్మ నువ్వు కోరుకున్నావు. నేను మీకు కరెక్ట్గా 1500 ఇస్తా, దాన్ని కలుపుకో. నీ మనసులో కోరుకునింది ప్లస్ నేను ఇచ్చిన 1500 రెండు కలుపుకోండి. కలుపుకున్నారా? కలుపుకుంటే దాంట్లో ఆ మొత్తంలో అర్థమైందా? సగం దేవునికి ఇచ్చేయి, సగం దేవునికి ఇచ్చేయి. ఇచ్చేసావా? సగం దేవునికి ఇచ్చేసావా? ఇచ్చేసేవాళ్ళ మనసులో ఇచ్చేసారు లేదా? ఇచ్చేసారు. అప్పు ఎంత తెచ్చావో అంత అప్పుడికి ఇచ్చేయి. అంటే నీ మనసులో క్షమించి నా దగ్గర ఎంత 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 తెచ్చావు నువ్వు? ఎంత ఇచ్చాను నేను నీకు? 15. వెయిట్. ఈ యోహాను గాడు వల్ల ఈ కన్ఫ్యూజ్ అంత నాకు. మీ మనసులో ఒకటి కోరుకున్నారా? అందరూ కోరుకున్నారా? ఎంత అనగా కోరుకున్నారా? ఇది ఎంత నువ్వు కోరుకున్నావో అంత పక్కన దగ్గర అప్పు తెచ్చుకోండి. ఎంత కోరుకున్నావో నువ్వు మనసులో కోరుకున్నావు కదా బిడ్డ, అంతే నువ్వు పక్కన అంజలి దగ్గర నువ్వు ఇక్కడ తెచ్చుకోండి. అక్కాజీలు తెచ్చుకున్నారా? అట్లే పెట్టుకోండి. నేను మీకు 1500 ఇస్తానని చెప్పా. 1500 3 కలుపుకోండి. సగం దేవునికి ఇచ్చేయండి. 3లో సగం దేవునికి ఇచ్చేసి అప్పోడి దగ్గర ఎంత తెచ్చావు అంత కరెక్ట్గా వాడికి అంత ఇచ్చేయి. కన్ఫ్యూజ్ ఏం కాల. నువ్వు లేవు ఇక్కడ, మైండ్ ఇక్కడ నువ్వు లేవు. అర్థమైందా? అప్పుడు ఎంత ఇచ్చావు అంత అప్పుడుకి ఇచ్చేసాయి. ఇక నీ దగ్గర ఉండేది 750 రూపాయలు.
నీ దగ్గర ఉన్నది 750 రూపాయలు. ఆమె చెప్పండి గట్టిగా, ఇంకా సరే చెప్పండి ఆమె. మీ దగ్గర ఉన్నది ఎంతన్నా కోరుకోండి, మీ దగ్గర 750 రూపాయలు ఉన్నది. మళ్ళీ చెప్తా నీకోసం చెప్తా. నువ్వు ఎంతైనా కోరుకో, నువ్వు ఎంత కోరుకున్నావు అంత పక్కనోడి దగ్గర అంతే తెచ్చుకో, 2 కలుపుకో. నేను నీకు ఈసారి 1500 ఇస్తే నువ్వు పోగొట్టుకున్నావు కాబట్టి నేను నీకు అర్థమైందా 500 రూపాయలు ఇస్తా, 500 ఇస్తా. మొత్తం 3 కలుపుకో, సగం దేవునికి ఇచ్చి, దశమ భాగం దొంగ కదా, దేవునికి ఇచ్చేసిన తర్వాత ఎంత అప్పు తెచ్చావు అంత పక్క అప్పుడుకి ఇచ్చేసావా? అప్పుడు కూడా ఇచ్చేసావు కదా, ఇక నీ దగ్గర 250 రూపాయలు ఉన్నది. కరెక్టేనా? చెప్పు గట్టిగా, ఎంత కోరుకున్నా కరెక్ట్గా చెప్పు నాన్న. 1000 రూపాయలు కోరుకున్నావు, పక్కన ఎంత ఇచ్చావు? మొత్తం ఎంత అయింది? నేను ఎంత ఇచ్చాను? మొత్తం ఎంత అయింది? 2000. సగం దేవునికి ఎంత? 1250 రూపాయలు ఎవరికి? దేవునికి ఇచ్చేమన్నాను. సో అప్పుడు ఎంత ఇచ్చావు? నీ దగ్గర ఎంత ఉంది ఇంకా? అదే కదా నేను చెప్పింది. ఇప్పుడు ఆ యొక్క చెక్కును నువ్వు తీసుకొని వెళ్ళడము, నీ మనసులో ఉన్నది ఇంత స్పష్టంగా నీకు తెలిసినప్పుడు, దేవుడు అడుగు వాటనట్టుకంటే, ఊహించు వాటనట్టుకంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన దేవుడని నువ్వు నమ్మాలి. ఇది చాలా సీరియస్ మాట. ఇది వాక్యంగా నువ్వు చూస్తే ఏం అర్థం కాదు. ఇప్పుడు నా దేవుడు అడుగు వాటనట్టుకంటే, ఊహించబడినట్టుకంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు. నా దేవుడు అత్యధికంగా అంటే ద ఓవర్కమ్, ఎంతైనా చేయగలడు. నేను అడిగింది 10 లక్షలే, నేను అడిగింది 50 లక్షలే, నువ్వు అడిగింది చాలా తక్కువ, కానీ దేవుడు 2 మనకు చేస్తాడు. ఆమేన్. దేవుడు చేస్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకు అసాధ్యమైనది ఏది లేదు? ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆమేన్ చెప్పండి గట్టిగా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మన తండ్రి యెహోవా అంటే ఎవరు? అడునాయ్, ఎలోహి, ఎలోహి. ఇప్పుడు ఎలోహి అంటే దేవునికి నీకు డబ్బులు ఇవ్వడము ఆయనకు అసాధ్యమా? చెప్పాలి గట్టిగా. నేను డబ్బులు ఇవ్వడం అసాధ్యమా? తండ్రి ఏం చెప్పాడు? నేను ఐశ్వర్యవంతుణ్ణి. మనం ఎవరు ఇప్పుడు? చెప్పాలి. మీకు అడ్రస్ చెప్పేశాను నేను. ఎవరు మీరు? ఎలా చెప్పగలవు? నాకు తెలుసు అని చెప్పాలి. ఆమేన్. ఎవడైనా వచ్చి నువ్వు పేదోడివి, నీ బిక్కోడివి, నువ్వు బతకలేకుండా ఉన్నానంటే మనకి ఇప్పుడు అడ్రస్ తెలిసిపోయింది. అడ్రస్ ఏంటి ఇప్పుడు? ఐశ్వర్యవంతుడు. నా దేవుళ్ళలోని ఐశ్వర్యం అంతా కుమారుడికి ఇచ్చాడు, కుమారుడుని ఐశ్వర్యం అంతా నాకు ఇవ్వబడింది, కాబట్టి ఇప్పుడు నేను ఐశ్వర్యవంతుని. పక్కనోడు వస్తాడు, యారా నువ్వు అక్కడవే ఐశ్వర్యవంతుడువే, నేను కాదా అన్నాడు అనుకోండి. మీకు లాజిక్ చెప్తా. వెంకటరామానికి 2 కొడుకులు ఉన్నారు. లేరులే, 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు ఉంటే అర్థమైందా? 2 కొడుకులు ఉన్నారు. ఆ ఊరోళ్ళు వచ్చి, అయ్యా వెంకటరావు కూడా మా అందరికి మంచిగానే ఉన్నాడు, కాబట్టి వెంకటరావులో ఉన్నటువంటి ఆ పొలం కూడా మాకు కూడా చెందుతుంది అని అన్నాడు అనుకోండి. ఊరోళ్ళు ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? వెంకటరావానికి వారసుడు ఒకడు ఉన్నాడు, వాడికి మాత్రమే అది ఇవ్వాల. వెంకటరావానికి ఎవరున్నాడు? వారసుడు ఉన్నాడు, వారసుడికి మాత్రమే ఇవ్వాల. చదువుదాం ఆ మాట ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము 17వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చాలు బిడ్డ. 17వ వచనం. మనము పిల్లలమైతే, మనము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమను పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో కూడా వారసులు. ఇప్పుడు నా పేరు ఏం పేరు? వారసుడిని. ఆమేన్.
ఇప్పుడు వారసుడికి ఆస్తి ఇస్తాడా లేకపోతే వేరే వాళ్ళకి ఆస్తి ఇస్తారా వెంకటరమణ? ఇప్పుడు నేను వారసుడినా కాదా? ఇప్పుడు తండ్రికి నువ్వు వారసుడా కాదా? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన తండ్రికి వారసులయ్యాం. మనం ఇప్పుడు వారసుడు అంటే వారసత్వం బట్టి నీకే. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ తేళ్ల మరియమ్మ ఆస్తి అంతా మనవడికి ఇస్తారా కొడుక్కి ఇస్తారంటే కోర్టు ఏం చెప్తుంది? మీరు భయపడి చెప్తుంటారు అన్నం పెడతలేదని. నేను చెప్తుంటాను మనవడికే ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే కొడుకు కన్నా ఇవ్వకూడదేమో కానీ, ఎందుకంటే కొడుకు పెళ్లి చేసుకున్న తర్వాత మీ బతుకు మీరు బతకండి, కానీ మనవడికి మాత్రం వాళ్ళ నాన్నమ్మ ఆస్తి అంతా నీకు కూడా వర్తిస్తుంది, గుర్తుపెట్టుకో. మనవడు ఆస్తి అప్పుడు నానమ్మ ఆస్తి అంతా ఎవరికి వెళ్ళిపోతుంది? ఎందుకంటే వారసుడు. ఎవడోడు? వారసుడు. ఇప్పుడు నీవు నేను వారసులం. ఇప్పుడు నీవు నేను వారసులం కాబట్టి మనకున్న ఆస్తి అంతా యేసుక్రీస్తు. ఇప్పుడు చెక్కు తీసుకుని మన పరలోకంకి మనకు బ్యాంక్ దగ్గరికి వెళ్తే అది చెల్లుతుంది. ఆ చెల్లాలంటే మన సైన్ ఉండాలి. మన సైన్ ఎలా ఉండాలంటే నమ్మకమై ఉండాలి. ఆ నమ్మకమే విశ్వాసమై ఉండాలి. ఇప్పుడు దానిలో రాసిందంతా ఇప్పుడు చెల్లిపోతుంది. ఎంత చెల్లిపోతుంది? ఎంతైనా చెల్లిపోతుంది. ఎంత రాస్తే అంత చెల్లిపోతుంది. ఎంత రాస్తే అంత చెల్లిపోతుంది. మనకేం కావాలి? దేవునికి అసాధ్యమైనది ఏది లేదని మనం నమ్మాలి. అది నా విశ్వాసపు సంతకం. ఆమేన్. 2, నేను వారసుడిని నమ్మాలి. అది నా విశ్వాస సంతకం. 3, నేను ఐశ్వర్యవంతుడని నమ్మాలి. అది నా విశ్వాస సంతకం. మళ్ళీ శాస్త్రుడు ఏం చెప్తాడు? నువ్వు ఐశ్వర్యవంతురాలివా, ఇంటికి పోయి చూడుబో, నీకు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని నీ కోసం సిద్ధంగా ఉన్నాయో. ఎవడు చెప్పే మాట ఇదంతా? ఎవరు చెప్పే మాట ఇది? ఎవడు చెప్పే మాట? ఎవడు చెప్పే మాట? శాతానుడు చెప్పే మాట. ఇప్పుడు దేవుని మాట ఏంటో శాతానుడి మాట ఏంటో నీకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆదియందు దేవుని యొక్క అడ్రస్ కుమారుడు ద్వారా నీకు చెప్పబడింది. ఇప్పుడు కుమారుని దేవుడు హెచ్చించాడు. కుమారుని ఎందుకంత హెచ్చించాడంటే కుమారుడు ఆహారం కంటే ప్రాణాన్ని గొప్పదిగా దేవుని కోసం ఎంచి ఆ ప్రాణాన్ని పణంగా పెట్టాడు. అంతకంటే ఎక్కువగా ఆహారం కంటే తండ్రి చిత్తాన్ని ఎక్కువగా ఎంచాడు. కాబట్టి కుమారుడు కోసం సమస్తాన్ని ఇవ్వడానికి తండ్రి ఇష్టపడి తండ్రి ఐశ్వర్యం అంతా కుమారుడికి ఇచ్చేశాడు. ఇప్పుడు కుమారుడు యొక్క రక్తం చేత ఎవరైతే కడగబడతారో వారందరికీ కుమారుడు ద్వారా అందరినీ దేవుడు ఏం చేశాడు? ఐశ్వర్యవంతులు చేశాడు. ఐశ్వర్యవంతులైన వాళ్ళందరూ కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రికి వారసులైపోయారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ వారసులు ఏం చేయాలంటే సంతకం, విశ్వాసపు సంతకం పెట్టుకొని అడుగుబడినట్టుకంటే ఊహించబడినట్టుకంటే అత్యధికంగా చేయగలిగినటువంటి దేవుడు మన జీవితంలో ఉన్నాడని విశ్వసించాలి. ఆమేన్. ఇప్పుడు మన చెక్కు చెల్లుతుందా చెల్లదా? శాతనుడు మళ్ళా చెప్తుంటాడు. ఏమని చెప్తుంటాడు? వచ్చేస్తాయా, అన్నీ తీరిపోతాయా, అన్నీ తీరిపోతాయా, అన్నీ తీరిపోతాయని వాక్యం ఏం చెప్తుంది? సామెతల గ్రంథం, సామెతల గ్రంథం. మీకు డబ్బు వచ్చే మార్గం చెప్పా ఈరోజు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. అబ్బా, ఇప్పుడు నా నోటి మాట నన్ను ఏం చేసింది? పట్టుకుంది. నా నోటి మాట ఏం పలికాను? నేను ఐశ్వర్యవంతుడిని. నా నోటి మాట ఏం చేసింది? నన్ను పట్టుకునింది. నా నోటి మాట నన్ను ఏం చేసింది? పట్టుకునింది. వాక్యం ఏం చెప్పింది? బిడ్డ, నీ నోటి మాట నిన్ను పట్టుకుంటుంది. చెప్పాలి కట్టుకు, నీ నోటి మాట ఏం చేసింది? పట్టుకుని. నువ్వేం ఇప్పుడు నీ పేరు ఏం పేరు? ఐశ్వర్యవంతుడు. నువ్వు ఇప్పుడు దేవునికి ఎవరు? నువ్వు వారసుడివి. నేను ఎవరిని? ఇప్పుడు వారసుని. ఇప్పుడు నేను సమస్తం నేను కలిగి ఉన్నాను. ఇది ఎవరి ద్వారా కలిగి ఉన్నాను? యేసు ప్రభువుతో కలిగి ఉన్నాను. ఇప్పుడు నా అడ్రస్ నాకు తెలిసిపోయింది. ఆమె చెప్దాం గట్టిగా. ఇప్పుడు నా అడ్రస్ నాకు తెలిసిపోయింది. ఎందుకు అడ్రస్ తెలిసిందంటే నా నోటి తేతి పలికితే అది నెరవేరుతుంది. ఎందుకు నెరవేరుతుందంటే నేను ఇప్పుడు సమస్తాన్ని యేసుక్రీస్తు ప్రభు వలన నేను పొంది ఉన్నాను. ఆమేన్. ఎందుకు పొంది ఉన్నానంటే నా జీవితంలో నాకు ఏది కొదువు లేదు. నాకేది కొదువు లేదు. ఇప్పుడు నేను సమస్తాన్ని నేను కలిగి ఉన్నాను. నా తండ్రి ద్వారా నేను సమస్తాన్ని నేను కలిగి ఉన్నాను. ఎందుకు కలిగి ఉన్నానంటే చూద్దాం. సామెతలు 18, సామెతలు 18:21 వచనం. మళ్ళా చిన్నగా చదువు బిడ్డ. జీవ మరణాలు నాలుక వశము. దేని యందు ప్రీతి పడిన వారు? నోటితో ఏది పలికితే దాన్ని నమ్మతానని ప్రీతి పడినవాడు ఆ ప్రీతి పడిన ఫలాన్ని పొందుతాడు. ఆమేన్. నమ్ముదామా మాట? నమ్ముదామా? నమ్ముదామా? నమ్మాలి. ఆ నమ్మలేదు కాబట్టి మనకి దరిద్రత వచ్చింది.
సీరియస్గా చెప్తున్నా. నమ్మలేదు కాబట్టి నీకు దరిద్రత వచ్చింది. ఇప్పుడు వాక్యం ఏం చెప్పింది? వాక్యాన్ని నేను నమ్ముతున్నా, మాటను నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే 18-20 వచనం. మీకు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తా. ఒకరి నోటి ఫలము చేతనే ఆమె చెప్తాం గట్టిగా. ఇప్పుడు అమ్మగారు పెట్టే ఆహారం వాళ్ళకి కడుపు నిండుతుందా ఏమ్మా? మళ్ళీ చూడండి వాక్యం చూడండి అక్కడ 18-20 వచనం. ఒకరి నోటి ఫలము చేత వాని కడుపు నిండుతుంది, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందుతాడు. పెదాలలో ఆదాయం ఉంది. ఆమె చెప్దాం గట్టిగా. మన పెదాల్లో ఏముంది? ఇన్కమ్ ఉంది. పెదాల్లో ఏముంది బిడ్డ? ఏందా? ఆదాయం ఉంది. ఎంత ఆదాయం కావాలంటే, ఎంత ఇన్కమ్, ఆదాయం సర్టిఫికేట్ ఎక్కడిస్తారు? ఎంఆర్ ఆఫీసులు ఇస్తారు. కానీ ఆదాయం సర్టిఫికేట్ ఎక్కడున్నది? నాకు ఇక్కడ నా పెదాల్లో ఉంది. ఆమేన్. ఇప్పుడు నా పెదాలు, నా నాలుగులో ఏముంది? నా నాలుగులో ఏముంది? ఫలం ఉంది. నా నాలుగులో ఏముంది? నా నాలుగులో ఏముంది బిడ్డ? ఫలం ఉంది. నా పెదాల్లో ఏముంది? ఆదాయం ఉంది. నా హృదయంలో ఏముంది? విశ్వాసం ఉంది. హృదయం నిండిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇప్పుడు నా హృదయంలో ఏముందంటే ఈరోజు నా దేవుడు ఊహించబడేట కంటే అత్యధికంగా చేయ శక్తి కలిగి దేవుడు. హల్లెలూయా. వెంకటరామన్న హల్లెలూయా. నేను బాగా గమనిస్తుంటాను. ఇప్పుడు ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు చేయ శక్తి కలిగిన వాడు. ఇప్పుడు నాకు దేవుడు నా పెదాల ఆదాయం వల్ల నేను తృప్తి పొందుతున్నా. నీ ఆదాయం ఎంత ఈరోజు? అవిశ్వాసం మాటలు ఎక్కువ, విశ్వాసం మాటలు ఎక్కువ? జీవపు కలిగిన మాటలు ఎక్కువ ఉన్నాయా, లేదా అవిశ్వాసపు మాటలతో పాటు జీవం లేని మాటలు ఎక్కువ ఉన్నాయా? నీ పెదవుల ఆదాయమే నీకు జీవితాన్ని ముగిస్తుంది. నీ పెదవుల్లో ఉన్న ఆదాయాన్ని నువ్వు ఎంత ఉపయోగించుకోగలిగితే అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్ చెప్తాం గట్టిగా. నీ పెదాలలో ఏముంది? ఆదాయం ఉంది. ఇప్పుడు ఆదాయం మాటలు తగ్గిపోయేటట్టు మాట్లాడతాం. ఆదాయం పెరగాలని వ్యాపారస్తుడు మాట్లాడతాడా? ఇప్పుడు నేను వ్యాపారస్తుని అయిపోయినా. ఏం వ్యాపారస్తుని? నేను సముద్ర వ్యాపారం అయిపోయా. ఇప్పుడు నేను వ్యాపారం కాబట్టి నా చేతుల్లో వల ఉంది. ఆ వల ఇప్పుడు వేస్తే విస్తారమైన చేపలు నేను రేపు పడతా. ఆమేన్. రేపు నేను ఓపెన్ మీటింగ్లో విస్తారమైన చేపలు పడతాను. ఎల్లుండి జరిగే మీటింగ్లో పడతాను. నాకు రుణామా షాందారాలా రీకరందారాలా జూన్ 18 వరకు మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్ వరకు ఎవ్రీడే నేను చేపలు పడతాను. ఇప్పుడు నా పెదాల్లో నిండిని బట్టి నేనేం చేస్తాను? ఆదాయం ఇస్తాను. ఇప్పుడు నా ఆదాయం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. నశించిపోతున్న ఆత్మలు. ఎందుకు అంటే నీ పెదవుల వల్లనే, నీ నోటి మాటల వల్లనే నువ్వు చిక్కబడ్డావు. నీ నోటి మాటే నిన్ను పట్టేసింది. సాతానుడు ఎక్కడ నిన్ను ట్రాప్ చేశాడంటే నోటి మాటలో నిన్ను పట్టేశాడు. నీ నోటితో ఏది పలికితే నరవేరుతుంది, నువ్వు నోటితో ఏది పలికితే జరుగుతుంది. అందుకే ఒక మాట చాలా భయంకరమైన మాట ఏమని రాయబడిందంటే రుణామా శాందారిలాబా రీకారందారనామా జీవారాబాలికారబా. అతను నోటి మాటలు కలిగినది అతనికి ఉరిగా ఎంచబడుతుంది. మనం పలికింది ఏమవుతుంది? మనకు ఉరిగా మార్చబడుతుంది. నువ్వు ఏది పలికితే ఉరి. ఊరందరికీ చెప్తున్నాడు ఎవడోడు? హామాను 50 మూరల ఉరికొయ్యను సామాను సిద్ధం చేసేటప్పుడు అందరికీ చెప్పాడు. సామాను ఎవరు తయారు చేశాడు? హామాను. అర్థమైందా? హామాను మొర్దెకై కోసం సామాను సిద్ధపరిచేటప్పుడు ఏం చెప్పాడు నోటితో? ఈ ఉరికొయ్యి మీదనే వేలాడదీస్తా, ఈ ఉరికొయ్యి మీదనే వేలాడదీస్తా అన్నాడా? ఏ ఉరికొయ్యి అయితే తాను సిద్ధపరచుకున్నాడో అదే ఉరికొయ్యి మీద ఎక్కాడా ఎక్కలేదా? చెప్పండి, చెప్పాలి గట్టిగా. మన జీవితంలో మనము వాక్యాన్ని ఎంత గట్టిగా నమ్మగలిగితే అంత గొప్పగా ఆశీర్వదించబడతాం. మనకు కావాల్సిన రోజు విశ్వాసం కావాలి. లేని వాటిని ఉన్నట్టుగా చేయ శక్తి కలిగిన దేవుడు మనకు కావాలి. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఏమి లేవు మన చుట్టూ. డబ్బు లేదు, డబ్బు ఉంది. ఆమేన్. నీ పర్సులో డబ్బు లేదు, డబ్బు ఉంది. డబ్బు ఉన్నట్టుగా ఫీల్ అవ్వండి చూద్దాం. నేను ఫీల్ అవుతా. శ్యాంబాబుకి తెలుసు, నా గురించి యోహానికి తెలుసు. ఐ హ్యావ్ నో సింగిల్ ఎన్పీ ఇన్ మై పాకెట్. నేను పరిచయకు వచ్చేటప్పుడు 100% నేను ఒక్క 100 రూపాయల కంటే లేదా అసలుకి అక్కడ చేరేంత వరకే నేను డబ్బులు పెట్టుకుంటా. మళ్ళీ ఒక్క పైసా కూడా నా దగ్గర ఉంచుకుని. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు. ఎందుకు ఉంచుతానంటే నేను వాక్యాన్ని నమ్ముతా అంతే. నేను అక్కడ నమ్మకంగా పని చేయకపోతే నాకు తెలిసిపోతుంది. ఒరే బుద్ధిహీనుడా, ఒరే తెలివిలేనుడా, నువ్వు మంచి తెలివి మంత్రులు అనుకున్నావా మణిబాబు, నీలాంటి పనికి మాలడు, నీలాంటి బుద్ధిహీనుడు ఇంకొకరు లేడు, కాబట్టి నువ్వు సక్రంగా పనిచేయరా అని చెప్పి దేవుడు నాకు చెప్తాడు. అప్పుడు నా బుద్ధిమాంద్యాన్ని, నా యొక్క చంపలతత్వాన్ని నేను సరిచేసుకొని సరిదిద్దుకోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఎప్పుడైతే మన మీద మనం ఆధారపడతామో దేవుని మీద ఆధారపడడం ఆగిపోతాం. నువ్వు దేవుని మీద ఆధారపడాలి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు.
ఇప్పుడు నా దేవుడు ఐశ్వర్యవంతుడు, నువ్వు ఐశ్వర్యవంతుడివి, నువ్వు వారసుడివి, నువ్వు వారసురాలివి, నీ దగ్గర ధనం ఉంది లేదని చెప్పేవాడు సాతానుడు. నీ పెదాల వలన ఆదాయం ఉంది, నీ నోటి మాటల వలన ఫలం ఉంది, నీ నోటి మాటల్లో జీవం ఉంది, నీ నోటి మాటల్లో జీవ ఫలాలు ఉన్నాయి. చదువుదాం మాట ఒకసారి. చదువుదాం అందరం ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. 6వ అధ్యాయం 2వ వచనం చదువు బిడ్డ. 6వ అధ్యాయం 2వ వచనం. నాయన నీ నోటి మాట వలన నువ్వు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. ఎందుకు పట్టబడి ఉన్నావు అని అంటే, ఇప్పుడు నా నోటితో ఏది పలుకుతే అది నాకు దొరుకుతుంది. ఎందుకు దొరుకుతుంది అంటే 20వ వచనం చదువుదాం. 10వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 10వ అధ్యాయం 20వ వచనం. అబ్బా, నా నాలుక ఏందబ్బా, నా నాలుక ఏందియా, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నా నాలుక ఏంది, నాకు అడ్రస్ తెలిసిందని చెప్పా కదా. నాకు యావే దేవుని అడ్రస్ తెలుసు, యావే దేవుని అడ్రస్ నాకు తెలుసు. అందుకే నేను ఏది రాసుకోవాలా. ఐ నో దట్ అడ్రస్, ఐ నో దట్ మై అడ్రస్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు యావే దేవుని యొక్క అడ్రస్ నాకు, ఆ యొక్క అడునా యొక్క అడ్రస్ నాకు తెలుసు. ఇప్పుడు నా నాలుక నాకు ఏం కనపడుతుంది, నాకు ప్రశస్తమైన వెండి. ఇది నేను ఎక్కడ కొదవ పెట్టుకోను. హల్లెలూయా. వెండి కొదవ పెట్టుకోవచ్చు, గొలుసులు చేసుకోవచ్చు, పట్టీలు చేసుకోవచ్చు. కానీ నేనేం చేస్తున్నాను, అందరికీ నేనేం చేస్తున్నాను, ఈ వెండి చేత సమస్త మనుషులను ఐశ్వర్యవంతులు చేస్తున్నా. ఆమేన్. నేను ఒక్కడే ఐశ్వర్యవంతులు అవ్వట్లే, ఈరోజు అందరూ ఐశ్వర్యవంతులు వాళ్ళు కోరుకుంటున్నా. ఎందుకంటే నా తండ్రిని ఐశ్వర్యవంతులు చేశాడు. నువ్వు ఇప్పుడు నీ సంఘం అంతా ఐశ్వర్యవంతులు చేస్తావు. ఆమేన్. ఇప్పుడు నా సేవకులందరూ ఐశ్వర్యవంతులు అయిపోతారు. ఆమేన్. అందరికి ఒక్కొక్క కారు వచ్చేస్తుంది. ఆమేన్. మన పాస్టర్ గారు కొత్త కారు వచ్చేస్తుంది. ఆమేన్. ఆ పాత కారు తీసుకెళ్ళి షెడ్లే వేస్తాడు మహానుభావుడు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు నా నోట్లో ఏముంది బిడ్డ, ఇప్పుడు వెండి. ఇప్పుడు ఈ వెండి అయినటువంటి నాలుగుతో నేను మంచి మాటలు మాట్లాడతావా, చెడ్డ మాటలు మాట్లాడతావా? మంచి మాటలే మాట్లాడతా. పల్సర్ దగ్గర నాకు పాస్టర్ గారు ఉండేవారు. ఆయన నాతో ఎప్పుడు ఫోన్ చేసినా అయ్యా నాకు సంఘం లేదు, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు చాలా బాధపడుతున్నాను, పశాలెం పాస్టర్ గారు వచ్చి నాకు ఒక మూట బస్తా బియ్యం ఇస్తున్నాడు, నువ్వు కూడా ఏదైనా చెయ్యి అని చెప్పి నాతో చెప్పేవాడు. చెప్పినప్పుడు నేను చాలా బాధపడేవాడు. ఒకరోజు ఆయన కోసం నేను ప్రార్థన చేశాను. ఎందుకంటే ఆ చర్చి మనమే ఓపెన్ చేశాం. పునాది నేనే వేసాను, చర్చి నేనే ఓపెన్ చేశాను. నర్సరావుపేటలో నేను మీటింగ్లో ఉన్నా 9వ తారీఖున. ఆ రోజు వీళ్ళు ఎవరు రాలా, ప్రమోషన్ మీద రాలా. నేను ఒక్కడే వెళ్ళా. ప్రమోషన్ వస్తే రారోళ్ళు. వెళ్ళిన తర్వాత నేను ఆ రాత్రి నేను ప్రార్థనలో ఉన్నా. మీటింగ్లో వాక్యం చెప్పేసి ప్రార్థనలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు నామంలో నాతో దేవుడు ఒక సీక్రెట్ చెప్పాడు. ఆ సీక్రెట్ చెప్పాడు. ఉదయాన్నే ఫోన్ చేసి, అన్న రేపు ఉదయాన్నే మీ చర్చికి వస్తాను నేను వాక్యం చెప్పడానికి అన్నా. ఆయన వెంటనే సిద్ధపడ్డాడు. సంఘం అంతా ఒక 10 మంది పాపం పిలువడంపించుకున్నాడు. 10 మంది వచ్చారు, వాక్యం చెప్పాను. ఆ రోజు నేను ఒక అద్భుతమైనటువంటి దేవుడు నాతో ఆ రాత్రి ఏది చెప్పాడో చెప్పా. సంఘం యేసుక్రీస్తు నామంలో బగ మండిపోయింది. ఆమేన్. మీరు పాల్సదను కదిలించండి. ఆయన చెప్పే స్టేట్మెంట్ ఎలా ఉంటుందనండి. అయ్యా ఆ రోజు మణిబాబు గారు వచ్చారు, సంఘం అంతా దేవుని అగ్నితో నింపబడిపోయింది. నా కళ్ళతో నేను చూశాను. ఇప్పుడు సంఘము కొంచెం పెరిగింది. రేపటి రోజున మొన్న ఏ ప్రార్థన అయితే జరిగిందో అదే ప్రార్థన పెట్టయ్యా, ఇప్పుడు ఐశ్వర్యవంతుని అంటున్నాడు ఆయన నోటితో. ఆమేన్. ఆయన ఏమంటాడు, ఇప్పుడు మొన్న నాతో కూర్చొని మాట్లాడేటప్పుడు, అన్న ఎట్టున్నావు అని అంటే, నాకేమయ్యా బాగున్నానయ్యా, ఆ రోజు నేను మాట్లాడడం ఆపేసా, ఆ రోజు నుంచి నేను మాట్లాడడం ఆపేసా, ఇప్పుడు నేను ఐశ్వర్యవంతుడిని, నా భార్యకి బాగుంది, నాకు బాగున్నాను, అందరం బాగున్నాం, మాకే కొదువు లేదంటున్నాడు. నీకు అర్థం కాల? నీకు అర్థమైతే నువ్వు ఇంకెప్పుడు ఇట్లా మాట్లాడు. నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది అక్కడ. ఇప్పుడు నా నాలుకేంటి బంగారయ్య, నాలుకేంటి అబ్బా వాళ్ళు చెప్తున్నాడు, ప్రశస్తమైన ఎండి. ఇంకోటి చూపిస్తారండి, నాలుక ఎండి బాగానే ఉండదే, నాలుక వెండి. 2 సామెతల గ్రంథం
10వ అధ్యాయం 31 వచనం. ప్రతిఫలం పొందుదురు. 31 వచనం. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకుతుంది. ఇప్పుడు నా నోరు ఏం పలుకుతుందంట? చెప్పాలి గట్టిగా. జ్ఞానోపదేశం. జ్ఞానము ప్లస్ ఉపదేశం. జ్ఞానము ఉపదేశం. ఆ జ్ఞానం ఏంటి? దేవుని జ్ఞానము నా నాలుకలో ఉంది. దేవుని జ్ఞానం ఎక్కడుంది? ఇప్పుడు మొదట నాలుక ఏంటి? వెండి, ప్రశస్తమైన వెండి. ఇప్పుడు నా నాలుక ఏంటి? జ్ఞానము ప్లస్ దేవుని ఉపదేశం. రెండు ఇప్పుడు ఎక్కడున్నాయి? నా నాలుకలో ఉన్నాయి. మూడవదిగా చూద్దాం నా నాలుకలో ఏమున్నాయో. నా నాలుక ఏమైందో చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. 11వ అధ్యాయం 19వ వచనం. యథార్థమైనటువంటి, ఇప్పుడు నాకు జీవము ఆదాయము రెండు ఎక్కడున్నాయి? నా నాలుకలో ఉన్నాయి. జీవం అంటే లైఫ్. హాస్పిటల్కి పోయిన వాళ్ళు నేను చెప్పే మొదటి నువ్వు చావు, నువ్వు బతుకుతావంట. ఆమేన్. ఎవరినైనా కానీ నువ్వు ఏది పలికితే నెరవేరుతుంది. ఇప్పుడు నువ్వు చావు, పక్కన వాళ్ళు చెప్పండి నేను చావును, సజీవున్నై యెహోవా క్రియలను వివరిస్తాను. 70 ఏళ్ళు, 90 ఏళ్ళు, ఆయన 120 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 120 సంవత్సరాలు వాడు సేవ చేస్తూ బతకాలా? ఏడైనా కానీ తప్పిపోతే ఓడతడు ఓడే. నేనైతే 80 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు ఎనఫ్, వెళ్ళిపోవడం. ఈరోజు మనం అనుకోవాలి, నా నాలుకలో దేవుడు అన్నీ పెట్టు. ఈరోజు నాకు ఐశ్వర్యవంతుణ్ణి, నేను ఈరోజు సమస్తాన్ని కలిగి ఉన్నాను, నాకేదీ కొదువు లేదు. నా తండ్రిలో నా అడ్రస్సు నా యేసుప్రభుకు తెలిసింది, నా యేసుప్రభుల అడ్రస్సు ఇప్పుడు నాకు తెలిసింది. నా అంత ఐశ్వర్యవంతుడు చుట్టుపక్కల ఎవరు లేరు. ఆమేన్. నా అంత ధనవంతుడు ఈ చుట్టుపక్కల ఎవరు లేరు. నా అంత కోటీచుడు ఎవరు ఈ చుట్టుపక్కల లేరు. శాస్త్రం మళ్ళా చెప్తుంటుంది, అబ్బా ఇంటికి పో తెలుస్తుంది, ఇంటికి పో, నీ కథ ఎంత, ఇంటికి పో అని ఎన్ని చెప్పినా మనం ఈరోజు చెప్పాలి, నేను ఐశ్వర్యవంతుణ్ణి, యేసుక్రీస్తులో నేను ఈరోజు ఐశ్వర్యవంతుణ్ణి. ఇప్పుడు 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు మిమ్మును పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు. మీరు ఇప్పుడు దాకా కష్టాలు పడ్డారు, ఇప్పుడు దాకా ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు దాకా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎదుర్కొన్నారు. ఈరోజు యేసయ్య మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. మిమ్మల్ని స్థిరపరచబోతున్నాడు, బలపరచబోతున్నాడు. స్థిరపరచబోతున్నాడు. ఇప్పుడు నేను స్థిరపరచబడబోతున్నాను, బలపరచబడబోతున్నాను. ఇప్పుడు నాకు స్థిరత్వం వచ్చింది, నాకు బలం వచ్చింది. ఎందుకు బలం వచ్చిందంటే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుదురు. యెహోవా యందు ఆనందించడం వల్ల నాకు బలం కలుగుతుంది. ఇప్పుడు నా బలము, నా యొక్క శక్తి ఎక్కడుందంటే యేసులో ఉంది. యేసు నాకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తులో నీవు నేను సమస్తాన్ని కలిగి ఉన్నాం. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఇప్పుడు పక్కన వాళ్ళు చెప్దామా, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను ఐశ్వర్యవంతుణ్ణి.